హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఇది వచ్చేసి పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరైనా చూడకుండా ఉంటే అది ఫస్ట్ చూసేయండి, మీకు అర్థమైద్ది. అండ్ అలాగే ఇది వచ్చేసి పార్ట్ 2. దీంట్లో మనం అయితే షేడింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్లీ నేను షేడింగ్ కోసం ఏవేవైతే వాడతానో అవి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ నేను వాడేది వచ్చేసి మెయిన్లీ కాదు, సెకండరీగా పెట్టుకుంటున్నాను గ్రాఫైట్ పెన్సిల్స్. ఈ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఈ పెన్సిల్స్ 24 ఉంటాయి. 9H నుంచి 14B దాకా ఉంటాయి. మనకి హెచ్బి దాకా 9H నుంచి హెచ్బి దాకా అవసరం లేదు. కాబట్టి 2B నుంచి 14B వరకు తీసుకుంటాను నేను. ఇన్ని పెన్సిల్స్ అయితే అవసరం ఉండదు. కాబట్టి నేను ఓన్లీ దీంట్లో హాఫ్ ఏదైతే 2B నుంచి 14B దాకా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వాడతాను. మిగిలినవి పక్కన పెట్టేస్తాను. నేను అలాగే వాటి వరకు సైడ్ చేసేస్తున్నాను. నేను వాడే వాటికి మాత్రమే తీసుకుంటున్నాను. లైక్ 2B 3B 4B అలా 14B వరకు. మిగిలినవి పక్కన పెట్టేస్తున్నాను. అవి అయితే మనకి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ ఏం వచ్చేసి మనం దీంట్లో చార్కోల్ అనేది యూస్ చేస్తాం. చార్కోల్ యూస్ చేస్తున్నప్పుడు అంత లైట్ టోన్స్ అయితే మనకు అవసరం ఉండదు. డార్క్ టోన్సే అవసరం ఉంటాయి. అవి కూడా మినిమల్గానే వాడతాను. ఎక్కడ అవసరం అయితే అక్కడ, అంతే తప్పితే గ్రాఫైట్ మ్యాక్సిమం అయితే నేను యూస్ చేయను. బట్ ఎక్కడైనా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కోసం కానీ అవసరం అయితేనే అవైతే యూస్ చేస్తాను నేను. సో వీటిని సపరేట్ చేసేసుకుందాం ముందు. సో నాకు అవసరం లేని అయితే పక్కన పెట్టేశాను. అవి ఇంకా వాడే పని ఉండదు. ఇప్పుడు నా హ్యాండ్లో ఏవైతే ఉన్నాయో, నా చేతిలో ఉన్నవి మాత్రమే నేను వాడతాను. మనం మ్యాక్సిమం వాడం కాబట్టి అవి కనిపించకుండా పక్కన పెట్టేస్తున్నాను. సో అండ్ అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చార్కోల్ పౌడర్. సో ఇది రీసెంట్గానే తీసుకున్నాను నేను. మెయిన్గా మనం వచ్చేసి చార్కోల్ పౌడర్ అయితే యూస్ చేయబోతున్నాం ఈ ఆర్ట్లో. నాకు ఫస్ట్ టైం ఇది. నేను ఇప్పటిదాకా చార్కోల్ పౌడర్తో ఏ ఆర్ట్ అనేది వేయలేదు. చార్కోల్ పెన్సిల్స్తో ట్రై చేసా కానీ చార్కోల్ పౌడర్తో అయితే అసలు ట్రై చేయలేదు. సో దానికోసం నేను బ్లెండింగ్ బ్రష్ అండ్ అలాగే బ్లెండింగ్ కోసం టిష్యూ పేపరు, బ్లెండింగ్ స్టంప్స్ ఇది యూస్ చేస్తున్నాను నేను. సో నాకు ఫస్ట్ టైమే చార్కోల్ పౌడర్ని యూస్ చేయడం. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఇయర్ బడ్స్, కాటన్ బడ్స్ ఉంటాయి కదా, అవి అవసరమైనప్పుడు అయితే వాడతాను నేను. అండ్ అలాగే చార్కోల్ పెన్సిల్స్ ఎక్కడైతే డీటెయిలింగ్స్ ఉంటాయో వాటి కోసం బ్లెండింగ్ చార్కోల్ పౌడర్ కాబట్టి షార్ప్ ఎడ్జెస్ దగ్గర వేయడానికి కుదరదు. కాబట్టి చార్కోల్ పెన్సిల్స్ అక్కడ యూస్ చేస్తాం. సో షేడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ టైం కాబట్టి ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి నేను చార్కోల్ పౌడర్ డైరెక్ట్గా అయితే అప్లై చేయట్లేదు. డైరెక్ట్ బ్రష్లో తీసేసుకొని పేపర్ మీద అయితే అప్లై చేయట్లేదు. ముందు ఒక ప్లేస్లో ప్లెయిన్గా నీట్గా ఉండే ప్లేస్లో ఆ పౌడర్ అయితే కొంచెం వేసుకొని, సో దాని నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఎలాగైతే పెయింటింగ్ వేసేటప్పుడు ఎలా వేస్తామో అలా వేస్తున్నాను. ఎందుకంటే నాకు కొత్త కాబట్టి మళ్ళీ పాడవకుండా ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఫస్ట్లీ అయితే మనకి పేపర్ అనేది కరెక్ట్గా ఉండాలి. చార్కోల్ యూస్ చేసి ఆర్ట్ వేస్తున్నప్పుడు. ఎందుకంటే అది బాగా రఫ్గా ఉండడం వల్ల మనం ఎప్పుడైనా ఎరేజర్తో ఎరేజ్ చేస్తే పేపర్ లేయర్స్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం చేసుకునే పేపర్ కూడా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇప్పుడు వాడే పేపర్ కూడా అంత బాగాలేదు ఈ చార్కోల్కి అయితే. బట్ నా ప్రాక్టీస్ వల్ల నేను ఎంతో కొంత అయితే నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. సో ఎక్కడైతే డీటెయిలింగ్స్ అయితే ఉంటాయో వాటికి నేను పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నాను, చార్కోల్ పెన్సిల్. ఎక్కడైతే నార్మల్ షేడింగ్ ఉంటుందో అక్కడ చార్కోల్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. డార్క్ టోన్ ఎక్కడ ఉంటుందో టోన్ని బట్టి, ఆ సర్ఫేస్ని బట్టి నేనైతే ఆ పెన్సిల్ వాడాలా లేకపోతే పౌడర్ యూస్ చేయాలనేది చూస్తున్నాను. మ్యాక్సిమం నేను పౌడర్తోనే వేస్తున్నాను. ఎందుకంటే మనకి కొత్త కాబట్టి మనం అలవాటు చేసుకోవాలి ఇది అనేది. సో నేను మ్యాక్సిమం పౌడర్ యూస్ చేస్తాను. ఎక్కడైతే డీటెయిలింగ్స్ ఉంటాయో, ఎక్కడైతే డార్క్ టోన్స్ అండ్ అలాగే ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ అలాంటివి ఉంటాయో డార్క్ టోన్స్, సో ఇలాంటి ప్లేసెస్లో మాత్రం పెన్సిల్సే యూస్ చేయాలి. ఎందుకంటే చార్కోల్ పౌడర్ యూస్ చేసినా మనం అనుకున్నంత డార్క్నెస్ అయితే రాదు. దానికి వచ్చే డార్క్నెస్ వేరు. అది ఆ డార్క్నెస్ కంటే హై లెవెల్ డార్క్నెస్ అయితే మనం ఖచ్చితంగా పెన్సిల్ యూస్ చేయాల్సిందే.
దగ్గర దగ్గర నేను వాడిన దాన్ని బట్టి చూస్తే చార్కోల్ పౌడర్‌తో వచ్చే డార్క్‌నెస్ ఏంటంటే మీడియంకి, సాఫ్ట్‌కి మధ్యలో ఉంటది. చార్కోల్ పెన్సిల్స్‌లో ఉంటాయి కదా! మీడియం, సాఫ్ట్, హార్డ్ అని. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే చార్కోల్ పౌడర్ డార్క్‌నెస్ అనేది మీడియంకి, సాఫ్ట్‌కి మధ్యలో ఉంటది. అండ్ అలాగే మనం ఇంకా పెన్సిల్స్ వాడి దాన్ని ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, దాన్ని బట్టి మన డీటెయిలింగ్స్ అనేవి ఇంపార్టెంట్. మన డీటెయిలింగ్స్ కరెక్ట్‌గా ఇవ్వకపోతే మనకిక్కడ ఆ టెక్స్చర్ అనేది రాదు. మనం ఏదైతే షేడింగ్ చేయాలనుకున్నామో దానికి తగ్గట్టుగా రాదు ఇది. ఓన్లీ చార్కోల్ పౌడర్ మాత్రమే అంటే కొంచెం అవ్వదది. కాబట్టి పెన్సిల్ కూడా యూజ్ చేయాలి. ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది మనం నేర్చుకుంటా ఉండాలి ఇప్పుడిప్పుడే. సో, నేను ఇక్కడ డార్క్‌నెస్ కోసం గ్రాఫైట్ పెన్సిల్ 14B అయితే యూజ్ చేశాను. అండ్ అలాగే లో టోన్స్‌కి గానీ, ఇలాంటి వాటి కోసం నీడెడ్ ఎరేజర్ అయితే యూజ్ చేశాను. నీడెడ్ ఎరేజర్ అండ్ ఎక్కువ వాడిందంటే నీడెడ్ ఎరేజర్ అండ్ పెన్సిల్ ఎరేజరు. అదేంటంటే చూడడానికి పెన్సిల్ లానే ఉంటది. బట్ అది ఎరేజరు. అది ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటది. అదైతే యూజ్ చేశాను. బట్ చెప్తున్నా కదా! నేను సెలెక్ట్ చేసుకున్న పేపర్ ఒకటే కొంచెం డిఫెక్టు. ఎరేజర్‌తో నేను ఏదైతే చెప్పానో పెన్సిల్ లాంటి ఎరేజరు, దాంతో ఎరేజ్ చేస్తుంటే కొంచెం లేయర్స్ లాగా లెగుస్తుంది. బట్ ఇట్స్ ఓకే. మనకి అలవాటవ్వాలి కదా! మనం నేర్చుకోవాలి. తప్పులు చేయకుండా ఎవరుంటారులెండి. నేను మిస్టేక్ చేశాను. ఆల్రెడీ నార్మల్‌గా నాది బుక్ ఆల్రెడీ చూసే ఉంటారు క్లాస్‌మేట్ A3 సైజు. దాంట్లో నేను ఇప్పటిదాకా వేసినయన్నీ అదైతే బాగుండేది. బట్ ఇది A3 సైజు కొత్తగా తీసుకున్నాను. బాగుంటదేమో అనుకోని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను. కాకపోతే అంత ఎఫెక్టివ్‌గా అయితే లేదు నన్నడిగితే. అంటే ఇది పెద్ద బ్రాండెడ్ కూడా ఏమీ కాదు. జస్ట్ ఏదో నార్మల్ లోకల్ బ్రాండ్ లాంటిదే. దాని ఆ పేరు కూడా ఏమంత ఇది లేదు. సో, ఇక్కడతో మనకి పైన క్యాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫేస్ దగ్గరకొచ్చాం. లాస్ట్ టైం నాకు ఇక్కడే ఫేస్ షేడింగ్ దగ్గరే మిస్టేక్ జరిగింది. సో, ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి నేను. మనకి చార్కోల్ యూస్ చేస్తున్నప్పుడు మనకి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది గ్రాఫైట్ పెన్సిల్స్ అయితే మనం డార్క్‌నెస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ పెన్సిల్ వాడాలనేది కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. ఇప్పుడు హెచ్‌బీ నుంచి 14బీలో లేకపోతే 10బీ ఆడ్ నెంబర్స్ తీసేసినా కూడా హెచ్‌బీ, 2బీ, 4బీ అని 10బీ దాకా దగ్గర 6 పెన్సిల్స్, 8 పెన్సిల్స్ అలా ఉంటాయి. చార్కోల్‌లో అలా ఉండదు. ఉండేది 3 పెన్సిల్సే. వాటితోనే మనం లైట్ టోన్ అయితే హార్డ్ వాడతాం, మిడ్ టోన్ అయితే మీడియం వాడతాం, డార్క్ టోన్ అయితే సాఫ్ట్ వాడతాం. మనం అనుకున్న లెవెల్ ఆఫ్ డార్క్‌నెస్ సాఫ్ట్‌తోనే వచ్చేసిద్ది. మనం దానికోసం సపరేట్ ఎక్స్ట్రా ఏం కొనుక్కోనక్కర్లే. అదే గ్రాఫైట్ పెన్సిల్ అయితే మన దగ్గర ఉన్న పెన్సిలే సపోజ్ మన దగ్గర హైయెస్ట్ 12బీ అనుకోండి. దాంతో మనం అనుకున్న డార్క్‌నెస్ రాకపోతే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. లేయర్స్ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. అదే చార్కోల్ అనుకోండి, సాఫ్ట్ దేనికి వచ్చే డార్క్‌నెస్ ఇంక అదే లాస్ట్. దానికి మించి డార్క్‌నెస్ ఉండదు. ఒకసారి అప్లై చేస్తే డార్క్‌గా పడిపోయిద్ది. ఇంకా రాలేదనుకుంటే ఒక 2, 3 లేయర్స్ వేసేసినా వచ్చేసిద్ది. సో, ఇదొకటి మంచి విషయం చార్కోల్ ఏంటంటే. అండ్ అలాగే బ్లెండింగ్ బ్రష్‌తో మనం యూజ్ చేయాలంటే చార్కోల్ అనేది చాలా బాగా యూజ్ చేయొచ్చు మనం. బ్లెండింగ్ బ్రష్‌తో మనకేంటంటే నార్మల్ టిష్యూ పేపర్‌తో గ్రాఫైట్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నప్పుడు బాగా బ్లెండింగ్ చేయొచ్చు. అండ్ అలాగే బ్రష్‌తో బ్లెండింగ్ చేయాలంటే చార్కోల్ అయితే బాగా యూజ్ చేయొచ్చు దానికి. కంపల్సరీగా. అండ్ అలాగే చార్కోల్ పౌడర్ కూడా మనకి కరెక్ట్‌గా వాడొచ్చు మనం బ్లెండింగ్ బ్రష్‌తో. బ్లెండింగ్ బ్రష్ కూడా సాఫ్ట్‌గా ఉండాలి. నార్మల్ పెయింటింగ్ చేసే బ్రష్ లాంటిది కాదు. ఇది వచ్చేసి మేకప్ బ్రష్ అంటారు ఇది. చాలా సాఫ్ట్‌గా ఉంటది. కాబట్టి మనం అనుకున్నట్టు వచ్చిద్ది. లేకపోతే గనక ఆ బ్రష్ కరెక్ట్‌గా లేకపోతే మనకు బ్లెండింగ్ కూడా సరిగ్గా అవ్వదు. అదొకటి మనం చూసుకోవాలి.
ఇదే నార్మల్ గ్రాఫైట్తో అయితే మనం హెచ్బి అని 2B అని లేయరింగ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇప్పుడు సింపుల్గా చార్కోల్ పౌడర్ యూస్ చేసి అయితే నేను అనుకున్న డార్క్నెస్ నేను అనుకున్న టోన్ అయితే తీసుకొచ్చేసా. ఇలా మనకేంటంటే వర్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది దీంతో గ్రాఫైట్తో పోల్చుకుంటే. చార్కోల్లో వర్క్ కొంచెం తక్కువ ఉండదు కాబట్టి దానికి పెట్టే ఎఫర్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టాలి, కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ మిస్ అయినా కూడా చార్కోల్ కాబట్టి కొంచెం అంత తొందరగా ఎరేజ్ అవ్వదు. కానీ ఎరేజ్ చేయడానికి దాని సపరేట్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. బట్ కరెక్ట్గా వాడితే మనకేంటంటే బాగుంటుంది. ఈ మళ్ళీ మళ్ళీ ఎరేజ్ చేయకుండా మళ్ళీ ఎరేజ్ చేస్తే ఏంటంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది పేపర్లో మనం వేసిన వాటిలో కానీ. ఎందుకంటే ఆల్రెడీ గీసిన గీతలు అనేది కొన్ని ఉండిపోతాయి అలాగా. మన లైట్ టోన్స్ అయితే వదిలేయండి, లైట్ టోన్స్ అనేవి మనం ఎరేజ్ చేస్తే వెంటనే పోతాయి. కాకపోతే కొంచెం మిడ్ టోన్ కానీ డార్క్ టోన్ కానీ మనం చేయాలనుకున్నప్పుడు ఎరేజ్ చేసేటప్పుడు ఏంటంటే అది పోతూ ఉంటుంది. ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండిపోతాయి. వాటిని లైట్ చేయాలంటే కొంచెం కష్టమైద్ది. లైట్ చేసి మళ్ళీ దానికి తగ్గట్టు బ్లెండింగ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైద్ది ఇది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా లాస్ట్ వీడియో పార్ట్ 1 వీడియో మిస్ ఎవరైనా అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ అలాగే నా ఛానల్లో అయినా వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అది చూస్తే మీకు కంటిన్యూస్గా అర్థమైద్ది. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.